85 లక్షల లెగసీని చెత్తని తొలగిస్తామని ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది. దాంట్లో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. నేను నిన్న తిరుపతిలో పోయి ఇచ్చాను. తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నెల్లూరు అయితే 50 రోజుల్లో దాదాపు 2/3 చేసేశారు. 2/3 అయిపోయింది. ఇంకొక 30-40 రోజులు ఉంటే పని, ఇంకొక 60 రోజులు ఉంటే మొత్తం పోతుంది. ఇంకొక 60 రోజుల్లో నెల్లూరు పోతుంది. దీన్ని ఒక మంచి పార్క్ చేస్తామని చెప్పాను యాక్చువల్గా. అదేవిధంగా దొంతాల్లో యాక్చువల్గా లక్షలు ఉంది, అంతా ఇంత కాదు. దాన్ని కూడా క్లీన్ చేయడానికి టెండర్ ఇచ్చాం, అది కూడా క్లీన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇటువంటి ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాలని 2014-19లోనే ఆదేశించారు. 10 ప్లాంట్లు యాక్చువల్గా మేము ఆర్డర్ చేసాం. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 ప్లాంట్లు ముందుకు పోయినాయి. అది విశాఖపట్నం అండ్ గుంటూరు. చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈరోజు విశాఖపట్నం సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీలో చెత్త డంపింగ్ ఇలా ఎక్కడ లేవు. ఏ రోజు ఆ రోజు తీసిపోయి దాంట్లో వేస్తారు. బాయిలర్లో బర్న్ అవుద్ది, దాని నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుద్ది, స్టీమ్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేయమంటే ఆల్రెడీ నెల్లూరుకి, తర్వాత రాజమండ్రికి టెండర్లు అయిపోయినాయి. నెల్లూరు ఎమ్మెల్యేగా అనేక కార్యక్రమాలు టేకప్ చేసాం. అన్ని పార్కులు టేకప్ చేసాం. అన్ని స్కూళ్ళు రెనోవేషన్ స్టార్ట్ చేసాం. అంగన్వాడీ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అదేవిధంగా యూజీడీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు నిలిపేశారో దాన్ని కూడా స్టార్ట్ చేశారు. త్వరలో డ్రైన్స్ ఏదైతే వర్షం వస్తే పోయే నీళ్లు కానీ, ఇంటి నుంచి వచ్చే వేస్ట్ పోయేది కానీ, ఆ డ్రైన్స్ కూడా త్వరలో టేకప్ చేస్తాం.